తూర్పు గోదావరి జిల్లాలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. డెంగీ భయంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులన్నీ రోగులతో నిండిపోతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలకు ఎలిసా కిట్ల కొరత వేధిస్తోంది. ఇదే అదునుగా ప్రైవేటు ఆసుపత్రులు ప్రజలను దోచుకుంటున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో జ్వరపీడితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. పారిశుద్ధ్య పనులు, ఫాగింగ్ ప్రహసనంగా మారడంతో దోమలు జనావాసాలపై దండెత్తుతున్నాయి. కాకినాడ పరిధిలో డెంగీ ఉధృతి అధికంగా ఉంది. ఈ కేసుల తీవ్రతలో పెద్దాపురం డివిజన్ 2వ స్థానంలో ఉంది. కాకినాడ జీజీహెచ్లో 958 మంది డెంగీ లక్షణాలతో చికిత్స పొందినట్లు గణాంకాలు చెబుతున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ అధికారిక లెక్కల ప్రకారం 302 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. జిల్లాలోని పంచాయతీలు, పురపాలికల పరిధిలో డంపింగ్ యార్డులు లేక జనావాసాలకు సమీపంలోనే చెత్త పేరుకుంటుంది. దీనికి తోడు పారిశుద్ధ్య పనులు జరగక దోమల బెడద పెరుగుతోంది. డెంగీ జ్వరాలు వచ్చి చాలా బీభత్సంగా ఉంది. పంచాయతీలు ఎవరు పట్టించుకోలేదు. మా ఊళ్ళో మంచిమింట్లో 110 మంది కాక ఖచ్చితంగా కాపాడుతున్నాయి. ఎక్కడ పడితే కావాలి తీసాడు, మురికి అది కీరు చేయకుండా ఇంకో రూట్లో మొదలెడుతున్నాడు. మా అమ్మాయికి అప్పుడే 10 రోజులు మటు జ్వరం హాస్పిటల్కి వచ్చి 15-16 రోజులు అవుతుందండి. వాళ్ళకి ఎవరికి ఇంతలా రాలేదండి. ఈ పాపకు ఒకదానికి ఇలా వచ్చిందండి. సెప్టెంబర్ నెలలోనే జిల్లా వ్యాప్తంగా 44 డెంగీ కేసులు నమోదయ్యాయి. పరిస్థితి తీవ్రత దృష్ట్యా కాకినాడ జీజీహెచ్లో ప్రత్యేక డెంగీ వార్డు ఏర్పాటు చేశారు. అయితే అధిక మంది డెంగీ బాధితులు ప్రైవేట్ ఆసుపత్రుల్ని ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు అవసరం లేకున్నా పరీక్షలు నిర్వహించి డబ్బులు దండుకుంటున్నాయి. జిల్లాలో జ్వరాల విజృంభణకు అడ్డుకట్ట వేసేందుకు పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తామని డీఎంహెచ్ఓ మూర్తి చెప్పారు. ఆరోగ్య శాఖ నుంచి మేము అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాము. డెంగీ ప్రబలకుండా నివారణ చర్యలు చేపడుతున్నాం. గత నెలతో పోలిస్తే చాలా వరకు డెంగ్యూ తగ్గుముఖం పట్టింది. శానిటేషన్ ఇంప్రూవ్ చేస్తున్నాము. ప్రజల్లో అవేర్నెస్ కూడా క్రియేట్ చేస్తున్నాము. మలేరియా కేసులు గతంలో కంటే కాస్త తగ్గినా సాధారణ జ్వరాలు సైతం ప్రజలను చుట్టుముడుతున్నాయి. జ్వరాల బారిన పడకుండా వీలైనంత త్వరగా నివారణ చర్యలు చేపట్టాలని జిల్లా వాసులు కోరుతున్నారు.